హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కోయ్ ప్రదీప్ బ్లాగ్స్. ఈడైతే డ్యూటీకి అయితే వచ్చేసిన. డ్యూటీ టైం కూడా అయిపోయింది. డ్యూటీకి వెళ్తూనే మనకైతే అక్కడ ఒక పని ఉంది. అయితే మోదం సీన్కి అయితే మందు కొట్టేది ఉంది ఫ్రెండ్స్. అయితే వాళ్ళైతే ఫోన్ చేసి అయితే రమ్మన్నారు. ఆవులు అయితే అక్కడ తోలికెళ్దాం. తోలికెళ్ళకైతే అన్నయ్య కప్పు చెప్పేసి మనం అయితే మందు కొట్టడానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే డ్యూటీ టైం అయింది. ఆవులు వదులుకొని అయితే వెళ్దాం. ఓకే, ఆవులను అయితే గుమ్మని తీసే ఫ్రెండ్స్. ఆవులు అయితే దొడ్లో నుంచి అయితే బయలుదేరుతున్నాయి. మనం ఇంకా అవతలొడ్డికి వెళ్ళిపోవడం. అక్కడ 2 కిలోమీటర్లు వెళ్ళాలా. వేగ్గా ఉంది అక్క. ఇటు దాదాపు ఒక వారం రోజుల నుంచి అయితే తిరుగుతున్నాం. ఈ వర్షానికి కోస్తారని అయితే వర్షాన్ని అయితే పూర్తిగా అయితే కోతగా అయితే వచ్చేసింది. కానీ ఫ్రెండ్స్ అసలు కొయ్యట్లేదు. ఎప్పుడు కోస్తారా అని చూస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ మనం కొట్టాల్సిన ఇదైతే అది గెట్టు. అక్కడ నుంచి ఆ దళితాడు చెట్లు దాకా అనమాట, కనబడే పెద్ద చెట్లు దాకా. అక్కడ నుంచి ఇక్కడ ఇటు కనబడేదాకా మొత్తం 3 ఎకరాలు. మన డ్యూటీ చూసుకుంటూ అయితే కొట్టాలా. పురుగు వచ్చేసి అయితే బాగా కొరికేస్తుంది. చేనంతా కూడా మొదం చేనంతా తాళానికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అలా చూసారా, పురుగు మొత్తం బొక్కలు కొరికేసి ఉంది మన మొదం చేనంతా. అదంతా మొగ్గులో ఉంది అనమాట. ఫస్ట్ టైం కొట్టారు కానీ సాగలేదు. అంటే ఇది 2వ టైం కొట్టిస్తున్నారు. స్టార్ట్ అయింది. మన ఆవుల కాడ అయితే తాతగారు వచ్చున్నారు ఫ్రెండ్స్. అలా మూడు ఒకదానికి కలుపుతుంది. అట్లా అవి ఒక 10 ట్యాంకులకి. అవి ఒక 10, ఇవి ఒక 10. ఎన్ని ట్యాంకులకి వచ్చేలాగా ఉన్నాయి అవి. 10 ట్యాంక్. డ్రమ్ నీళ్ళల్లో ఈ 3 కలిపేయమనా? 3 కలుపుతున్నాను. సో అంత నీళ్ళలో ఆ డబ్బా కలిపేసరికి ఇప్పుడు ఇది ఎటుగా కొనుగోలు కనబడుతుంది అసలు. ఇట్లే ఉందిగా. 2 సేమా? సేమ్ 2. అదే తేడా ఉంటుంది. ఎర్రది కదా. ఉంది డబ్బాలు. ఇది వాటికి తగ్గట్టు కొద్దిగా గమ్ములాగు ఏదో అయి ఉండాలి ఈ డబ్బా. చూడ అది ఏదో గోరింది కుంకుమ బొట్లు వేసేదంట అయిపోతుంది ఎర్రగా. కలిసేద్దులే ఈ దెబ్బకి. మారుద్ది కొద్దిగా. ఓకే, పసుపు పడ్డది. రంగు మారిపోయింది. నీళ్ళు తిరిగితే ఆటోమేటిక్ కలిసిపోద్దిలే. కానీ
సైడ్ అయితే కొట్టేసా. ఇంకా అటు సైడ్ అయితే అయిపోయింది. జాగ్రత్త వచ్చేసరికి ఈ డ్రమ్ము కానుంచి అయితే ఇక్కడ నుంచి అయితే ఇటుంది. ఇక్కడ నుంచి అయితే ఆ చెట్ల దాకా అవుతుంది. చాలా చూస్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఇంకొచ్చి అయితే 10 సార్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చక్కగా అయిపోయేది. 10-11 సార్లు ఉన్నాయి. ఒక 4 ట్యాంకులకి అయితే కరెక్ట్ సరిపోయేది. పెట్రోల్ అయితే అయిపోయింది పంపులో. ఇప్పుడు పెట్రోల్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అయితే ఇచ్చి కొట్టేసరికి కరెక్ట్ అయితే 1 గంట స్టార్ట్ చేశాను. 1 గంట నుంచి ఇప్పుడు వచ్చేసరికి 3 అవుతుంది. చక్కగా ఇప్పటికి అయిపోయేది. కరెక్ట్ 3:30 కల్లా లోపల అయిపోయేది. పెట్రోల్ అయిపోవడం వల్ల అయితే కొద్దిగా మళ్ళీ 4 అయ్యేలాగా ఉంది ఇది అయ్యేసరికి. నాకు భలే పని అయింది. మళ్ళా పెట్రోల్ అయితే తెచ్చారు తాతగారు మనకి. థమ్స్అప్స్ తాగేసి అయితే మనం మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. మంద ఇది కూడా అయిపోయింది. 10 ట్యాంకులకి అయితే కలిపి మనం అది అయిపోయింది. దాన్ని ఒక 4 ట్యాంకులకి అయితే బద్దలు చీసి అయితే కలిపేసి మళ్ళీ కొట్టడం అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అయిపోయాకైతే మళ్ళీ అయితే వీడియో అయితే తీస్తాను. కొద్దిగా పనులు అయితే తీయడం అయితే సరిపోరట్లేదు. ఒంటి గంట స్టార్ట్ చేస్తే దగ్గర 4 అయితే అయిపోయింది. ఇప్పుడే అయిపోయింది. జస్ట్ నా చెప్పులు అయితే ఇటు అయితే పెట్టినా అనమాట. తీసుకొని అక్కడ ఒక బండి ఉంది. ఎందుకంటే తాతయ్య గారు మనకు పెట్రోల్ ఇచ్చారు. ఆ బండి కోసమే అయితే వెళ్తున్నాం. బండి అయితే స్టార్ట్ చేసి అయితే మళ్ళీ ఆవుల కాడికి వెళ్ళిపోవాలి. అబ్బా చెప్పుల కాడికి కరెక్ట్ బయలుదేరినా నేనైతే. బండి అంటే వదిగో అక్కడ ఉంది. బండి కాడికి అయితే వెళ్దాం. ఎందుకో బండి ఈ బండి వేసుకుని అయితే వెళ్ళిపోదాం ఆవుల కాడికి. పొద్దుపోతుంది అసలే. చాలా కూడా ఇందులోనే పెట్టేసి వెళ్ళిపోయారు తాతగారు. తాత అలా ఊరిబా కింగులాంటి నిరుద్యోగి 600 నింగి 1,00,000 మంది. ఆవుల టయానికి అయితే మళ్ళీ వచ్చేసిన ఆవుల దగ్గరికి తాతగారు. మనకి ఆవులకి ఎలా డ్యూటీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియో అయితే కలుద్దాం.